జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో త్రికరణ శుద్ధిగా కాశీలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నాము. మీరందరూ మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. నిన్న మనం కాశీ ఖండంలో ఒక అత్యద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాము. పితృదేవతలకు ఎవరైతే నల్ల నువ్వులతో తర్పణ వదులుతారో, పవిత్రమైన గంగాజలంతో ఎన్ని నల్ల నువ్వులైతే తర్పణ వదులుతారో అన్ని వేల సంవత్సరాలు పితృదేవతలు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాము. పితృదేవతారాధన ప్రతి మనిషి తప్పకుండా చెయ్యాలి. మనకి సంవత్సరానికి 365 రోజులు, పితృదేవతలకి ఒక రోజు. మనకి సంవత్సరం గడిస్తే వాళ్ళకు ఒక రోజు. కాబట్టి వాళ్ళు మరణించినటువంటి రోజుని, తిథి, వారము, తిథినే ప్రధానంగా తిథిని గుర్తుపెట్టుకోవాలి. ఆషాఢ మాసమా, శ్రావణ మాసమా, కార్తీక మాసమా, ఏ మాసంలో వాళ్ళు మరణిస్తే ఆ మాసంలో తిథిని గుర్తుపెట్టుకొని వ్రాసి పెట్టుకొని సంవత్సరానికి ఒకరోజు వాళ్ళకి కేటాయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మనకి 365 రోజులు, 362 రోజులు మనవే. కేవలం 3 రోజులు మాత్రమే వాళ్ళకి కేటాయించాలి. ఏమిటా 3 రోజులు అంటే, ఒకటేమో తండ్రి చనిపోయిన రోజున ఆ యొక్క పిండ ప్రదానము మొదలైనవి జాగ్రత్తగా పితృదేవతలకి వాళ్ళ ఆకలి తీర్చాలి. మనకు సంవత్సరం గడిస్తే వాళ్ళకు ఒక రోజు కదా. కాబట్టి మనం సంవత్సరానికి ఒక రోజు వాళ్లకు పిండ ప్రదానం మొదలైనవి చేయడం వల్ల వాళ్ళు ప్రతిరోజు భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం మనకి. ఇక తల్లికి ఒకరోజు, తల్లి ఒకరోజు వెళ్ళిపోతుంది కదా, ఒకరోజు తల్లిది. ఇక పితృపక్షాలు అని ఉంటాయి. భాద్రపద బహుళపక్షం మొత్తం కూడా పితృదేవతల ఆరాధన. ఇప్పుడు తిథి అని చెప్పాను కదా, ఉదాహరణకి ఏకాదశి రోజు తండ్రి మరణించాడు అనుకోండి, ఆ ఏకాదశి తిథి రోజు మహాళయం పెట్టాలి. మహాళయ పక్షం అంటారు. ఆ పితృదేవతల్ని ఉద్దేశించి ఆ రోజు చేసేటటువంటిది. ఒకరోజు మొత్తం అందరూ కూడా వస్తారు, సమస్త బంధువులు కూడా ఆ మహాళయ పక్షంలో వస్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకున్నటువంటి 365 రోజులలో కేవలం 3 రోజులు మనము పితృదేవతలకి కేటాయించాలి. తద్వారా మనకేం జరుగుతుంది? అసలు అక్షయ పుణ్య ఫలితం. పితృదేవతల్ని సేవించడం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. అన్ని విషయాలలోనూ విజయప్రాప్తి కలుగుతుంది, విజయం లభిస్తుంది. అత్యంత విశేషమైనటువంటిది పితృదేవతల ఆరాధన. ఇక ఈరోజు మనము గంగానదిలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో తెలుసుకుందాం. గంగమ్మ తల్లి పడవలు తొక్కుతోంది, అత్యద్భుతంగా ప్రవహిస్తోంది. పడవలు ఇప్పుడేవి కూడా నడవటం లేదు ప్రస్తుతం. వరద నీరు బాగా వచ్చేస్తోంది. కేదారేశ్వరుడి ఆలయం సమీపం వరకు కూడా చేరుకుంది. అత్యద్భుతంగా గంగమ్మ తల్లి ప్రవహిస్తోంది. గంగా స్నానము అత్యంత విశేష ఫలప్రదం. అందులో కాశీలో గంగా స్నానము మరియు పితృదేవతలకు తర్పణలు వదలటం చాలా విశేష ఫలప్రదం. మామూలుగా నది దగ్గరికి, గంగా నదే కాదు, ఏ నది దగ్గరకు వెళ్ళినా సరే మనం స్నానం చేసిన తర్వాత పితృదేవతలను ఉద్దేశించి తర్పణ వదలాలి. వాళ్ళని తలుచుకొని ఒకసారి తర్పణ వదలాలి. ఇక ఒకవేళ మనం అలా వదలకుండా వెళ్ళిపోతే వాళ్ళు చాలా బాధపడుతూ శపిస్తారట. కాబట్టి ఏ నదికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీ పితృదేవతల్ని ఒక్కసారి స్మరించి, వాళ్ళ పేర్లను స్మరించి తర్పణ వదలండి. చాలా విశేషం. ఇక గంగా స్నాన విశేషం చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నారో మన కాశీఖండం. గంగాయాం స్నాతి యో మర్త్యో యావజ్జీవం దినే దినే జీవన్ముక్తః విజ్ఞేయో దేహాంతే ముక్త ఏవ సహా. గంగను ఆశ్రయించినవాడు మునితో సమానం. అంటే గంగా నదికి వెళదాము, గంగా స్నానము చేద్దాము. అమ్మా, నీ దరికి చేరాను, గంగా స్నానం చేయబోతున్నాను, నన్ను అనుగ్రహించు తల్లి అని గంగమ్మ తల్లిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే అటువైపు అడుగులు వేస్తారో వాళ్ళు మునితో సమానం అని మన కాశీఖండం చెబుతోంది. ఇక పండితుడు, పురుషార్థ సాధకుడు గంగయందు ఒకసారి స్నానము చేసినచో అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది. గంగా స్నానం కాశీలో ఒక్కసారి చేస్తే అశ్వమేధయాగం చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతారు. చూడండి ఎంత విశేషం. కాశీలో గంగా స్నానం సామాన్యమైంది కాదు. ఆ గంగా నదిలో కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నాయట.
అనేక శివలింగాలు, మహామహిమాన్వితమైన శివలింగాలు, అత్యద్భుతమైన ఆలయాలు అన్నీ కూడా లోపల నిక్షిప్తమై ఉన్నాయి. మహానుభావులు ఎంతోమంది స్నానం ఆచరించారు పవిత్రమైన కాశీ గంగా నదిలో. ఇక అనేక మంది జపాలు, ఎంతమందో కొన్ని కోట్ల మంది జప తపాదులు ఆ గంగా తీరంలో చేశారు. కాబట్టి అటువంటి గంగా స్నానం చేయటం గంగా నదిలో కాశీలో విశేష ఫలప్రదం, సామాన్యమైన విషయం కాదు, అత్యద్భుతం. మనకు ఉన్నటువంటి సమస్య ఉదాహరణకి ఒక 2 సంవత్సరాలలో మన యొక్క సమస్య తీరుతుంది అనుకుందాం. కాశీకి వచ్చి ఒక్కసారి గంగా స్నానం చేస్తే చాలా ఆ సమస్య తీరిపోతుంది. ఎన్నో ఉదాహరణలు నాకు ప్రత్యక్షంగా కనిపించాయి. కాబట్టి కాశీలో గంగా స్నానం అత్యంత విశేషం. ఇది చూడండి, అదే మనకు కాశీ ఖండం కూడా తెలియజేస్తోంది. ఎవరైతే గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తారో వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతారు. ఇక చూడండి, అంటే మనకు 9 రోజులు మరియు 9 నెలలు ఉండటం విశేషం. కాశీలో ఉండాలి, చెప్పాను కదా, కాశీలో ఉండాలి అనుకోవాలి. ఎక్కువ సమయం మనం కాశీలో ఉండగలగాలి, ఎక్కువ నెలలు, ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అని అనుకోవాలి. కాశీలో మరణం అనేది అది పరమేశ్వరుడు అనుగ్రహం, విశ్వనాథుడు చూసుకుంటాడు. అది మన వరకు ఏమిటయ్యా అంటే మనం హాయిగా కాశీలో ఉండాలి అనుకోవాలి, గంగా స్నానం చేయాలి, విశ్వనాథుడిని స్పృశించాలి, విశ్వనాథ నామం రోజుకో 10,000 సార్లు జపించాలి కాశీలో ఉండి. మరి ఒక్కసారి జపిస్తే 1,000,000 సార్లు జపించిన ఫలితం కదా. కాబట్టి కాశీలో ఉండాలనుకోవాలి. ఇక ఇక్కడ ఉండి 1 రోజులు స్నానం చేస్తే ఏంటో ఫలితం చెప్తున్నారు. 1 రోజులు గంగా స్నానము చేసిన వారు తన పూర్వులతో సహా, అంటే తాత ముత్తాతలు మొదలైన బంధువులందరూ, మరణించిన వాళ్ళందరూ పూర్వులతో సహా అందరూ కూడా ఇంద్రలోకాన్ని పొందుతారు. ఇంద్రలోక నివాసం అంటే స్వర్గలోకాన్ని పొందుతారు. ఎంత అద్భుతమైనటువంటి మార్గం. కర్మభూమి అండి, చెయ్యాలి. మనము కర్మ చేయడానికి వచ్చాం భూమి మీదకి. ఆ సమయాన్ని కర్మ చేయటానికి వినియోగించాలి. ఆధ్యాత్మిక కర్మ చేయటం కోసం మన యొక్క విలువైన సమయాన్ని వినియోగించుకోవాలి. ఆధ్యాత్మిక కర్మ చేసినా 100 సంవత్సరాలే ఉంటాం. మామూలుగా సినిమాలు మొదలైనవన్నీ చూస్తూ లౌకిక ఆనందాలు అనుభవిస్తున్నా 100 సంవత్సరాలే. ఏదైనా మనకు 100 సంవత్సరాలే. మనము ఎక్కడ మన సమయాన్ని కేటాయించాము, దేనికి కేటాయించాము అని ఎవరికి వారు చూసుకుంటూ ఉండాలి. గురువుల పని ఏమిటయా అంటే చెప్పడం వరకే. మిమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చి గంగా స్నానం చేయించలేరు కదా ఎవరు. కాబట్టి ఆ మహిమను ఇప్పుడు చూడండి, ఈ కాశీ ఖండం మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అగస్త్య మహర్షికి తెలియజేశారు. కాబట్టి తెలియజేయడం వరకే వాళ్ళ పని. అలాగే మేము చూసిన దాన్ని చక్కగా మీకు వివరంగా తెలియజేస్తాం. మీరు ప్రయత్నపూర్వకంగా అడుగులు వేయాలి, కాశీ వైపు అడుగులు వేయాలి, కాశీని స్మరించాలి, కాశీని ధ్యానిస్తూ ఉండాలి, విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ ఉండాలి, విశ్వనాథుడి నామం రోజుకొక 1000 సార్లన్నా జపిస్తూ ఉండాలి. కాశీ అనే 2 అక్షరాల నామం చెప్పాను కదా, 2 అక్షరాల నామం పెట్టుకుంటే తొందరగా 1000 సార్లు అయిపోతుంది. ముందు మనం జాగ్రత్తగా అలాంటి 2 అక్షరాలు పెట్టుకోవాలి. కాశీ, హరి, శివ, ఇవన్నీ కూడా 2 అక్షరాల నామం. దత్తనామం చాలా విశేషమైంది. మొత్తం 12 జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం దత్త ఇత్యక్షరద్వయం, 2 అక్షరాల దత్తనామం జపిస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి 2 అక్షరాల నామాలు పెట్టుకోవాలి. పెట్టుకొని రోజుకొక 1000 సార్లన్నా జపిస్తూ ఉండాలి. ఇక చూడండి, 1 రోజులు గంగా స్నానం చేసిన వారు తన పూర్వులతో సహా ఇంద్రలోకాన్ని పొందుతారు. అత్యద్భుతం. 1 సంవత్సరం పాటు కాశీలో ఉండి గంగా స్నానం చేసినచో విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది, అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పొందాలండి మనం. మన 100 సంవత్సరాలు 1 సంవత్సరం చాలా తేలికే కదా కేటాయించడం. ఇక్కడే 100 ఏళ్ళు 100 సంవత్సరాలు ఇక్కడే ఉండడం అంటే కష్టమైనటువంటి విషయమే. కానీ 1 సంవత్సరానికి ఇబ్బంది ఉంది. గర్భవాసం చేసినట్లు ఉంటుంది. 9 నెలల 9 రోజులు కాశీలో గర్భవాసం. ఆ వాసాలు ఏమిటో తెలియజేస్తాను. కాశీలో చేసేదాన్ని గర్భవాసం అంటారు. ప్రయాగలో 1 రోజులు చేయాలి, అది కల్పవాసం అంటారు. ఇక మనకి కాళహస్తిలో సంవత్సర కాలం ఉండేదాన్ని సద్యోముక్తి వ్రతం అంటారు. ఇలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత మనం తెలుసుకుందాము. ఇలా సంవత్సరం పాటు
గంగా స్నానం చేస్తే విష్ణులోక ప్రాప్తి, వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. అది చాలా ప్రధానమైంది. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తే కానీ మళ్ళీ విలువైనటువంటి మనుష్య జన్మ రాదు. కాబట్టి మనం వచ్చినటువంటి ఈ మనుష్య జన్మని జాగ్రత్తగా 1 సంవత్సర కాలమే కదా, చూస్తూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, శ్రావణ మాసం చూస్తూ ఉండగానే 10 రోజులు అయిపోయింది, అప్పుడే 15 రోజులు అయిపోయింది. ఈ చూస్తూ ఉంటే ఇంకో 15 రోజులు అయిపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈశ్వరుని ఆరాధించాలి. విశేషమైన పర్వదినాలు ఏంటో తెలుసుకొని, ఈరోజు శ్రావణ సోమవారం, శివరాత్రి కన్నా విశేషమైన పర్వదినం, శివరాత్రి కన్నా విశేషం. కాబట్టి 4 మహాశివరాత్రులు ఒకే నెలలో వస్తున్నాయి. అటువంటి శ్రావణ మాసాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక 5వ మహాశివరాత్రి శ్రీకృష్ణాష్టమి. శివుడు లింగోద్భవం రాత్రి జరిగింది, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా రాత్రి జన్మించాడు. ఇక్కడ కాశీలో వీళ్ళంతా కూడా రాత్రి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తారు, ఉదయం నుంచి ఉపవాసం ఉండి. కాబట్టి 5వ మహాశివరాత్రి శ్రీకృష్ణాష్టమి. 6వ శివరాత్రితో సమానమైనటువంటి రోజు మాస శివరాత్రి. కాబట్టి ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పర్వదినాలలో మనము ఈశ్వరారాధన చేసుకొని ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి. అట్లాగే ఇహలోక సుఖాలు కూడా మనకు సంప్రాప్తిస్తాయి. అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లిఫ్ట్లోకి వెళ్ళి 20వ అంతస్తు బటన్ నొక్కితే ఎంత తేలిగ్గా మనం పైకి వెళతామో, అలా కాశీని స్మరిస్తూ, కాశీ విశ్వనాథుణ్ణి మానసికంగా అభిషేకిస్తూ, కాశీ వైపు అడుగులు వేస్తూ, గంగా స్నానము చేయటం ద్వారా అంత తేలికగా మనం అభివృద్ధి పథంలోకి నడుచుకుంటూ వెళతాం. అన్ని రుణ బాధలు తీరిపోతాయి, శరీరంలో ఉన్న అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి మనోధైర్యం కలుగుతుంది. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది అది మనోధైర్యం. మనస్సు ధైర్యంగా ఉండాలి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎటువంటి సమస్య వచ్చినా భయపడకుండా నిశ్చలంగా ఉండాలి, వాడే జీవన్ముక్తుడు. కాబట్టి అటువంటి గొప్ప స్థితి, గొప్ప శక్తి అంతా కూడా విశ్వనాథుడి అనుగ్రహంతో మనకు లభిస్తుంది. సంవత్సర కాలం కాశీలో ఉండి గంగా స్నానం చేసిన వాళ్ళు విష్ణులోకాన్ని పొందుతారు. ఇక యావజ్జీవము, మొత్తం జన్మాంతం వరకు కూడా, అంటే 100 సంవత్సరాలు ఎవరైతే కాశీలో ఉండి స్నానం చేస్తారో వాడు జీవన్ముక్తుడై దేహాన్ని వదిలిపెట్టిన తరువాత మోక్షాన్ని పొందుతాడు. మళ్ళీ ఇంకా వాడు జన్మించవలసినటువంటి అవసరం ఉండదు, ముక్తిని పొందుతాడు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మోక్షాన్ని పొందటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే గర్భనరకం చాలా భయంకరమైనది. ఈ మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి మనం ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. అదే చెబుతున్నాయి మనకన్నీ శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా. మళ్ళీ నువ్వు ఇంకొక గర్భవాసాన్ని పొందకయ్యా, ఇంకొక గర్భాల్లోకి ప్రవేశించకు, జాగ్రత్త పడు అని చెప్పి మనకు అనేక పురాణాలు తెలియజేస్తున్నాయని భక్తులకు తెలియజేస్తూ, శ్రావణ సోమవారం మహాశివరాత్రి కన్నా విశేషమైన పర్వదినాన విశ్వనాథుణ్ణి అభిషేకించినటువంటి పవిత్ర సమయాన చక్కగా మీకు వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తున్నాను. భక్తితో వినగలరు. శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్య మా వీధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా విశ్వనాథుడు నెరవేర్చుగాక అని కాశీ నుండి ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా కాశీకి వచ్చిన తర్వాత, గంగా స్నానం చేసిన తర్వాత మీ యొక్క పితృదేవతలకు చక్కగా తిలతర్పణాలు చేయండి. ఇంకా మంచిది. ఏముందండి, ఒక 100 గ్రాములు నలుగులు తెచ్చుకోండి వచ్చేటప్పుడు, లేదా కాశీలో కూడా లభిస్తాయి. కాబట్టి తీసుకొని చక్కగా గంగా స్నానం చేసి తిలతర్పణాలు చేయండి. పితృదేవతలు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. పుత్రులుగా మన ధర్మం పితృదేవతల్ని సేవించటం, వాళ్ళకి తిలోదకాలు ఇవ్వటము, పిండ ప్రదానాలు చేయటం అనేది పుత్రధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించిన వాడే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. శివుడు అంటే అందరికీ ఇష్టమే, కానీ ధర్మాన్ని ఆచరించిన వాడంటేనే శివుడికి ఇష్టం. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిద్దాము, పరమేశ్వరుడి మనస్సులో స్థానాన్ని సంపాదిద్దామని భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.
విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.